హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాధారణంగా ఒక నక్షత్రం సూర్యుని కంటే సుమారు 20 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్నవి వాటి జీవిత చక్రంలో చివరి దశకు చేరుకున్నప్పుడు దానిలోని ఇంధనం పూర్తిగా ఖాళీ అయిపోయి సూపర్నోవాగా పేలిపోయి తర్వాత కుచించుకుపోయి న్యూట్రాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్గా మారిపోతాయి. బ్లాక్ హోల్స్ ఇవి అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగిన స్పేస్ ఆబ్జెక్ట్స్. వీటి గ్రావిటీ ఎంత బలంగా ఉంటుందంటే ఈవెన్ లైట్ ఫోటాన్ కూడా దీని నుండి తప్పించుకోలేదు. ఈ బ్లాక్ హోల్స్ డిటెక్ట్ అవ్వవు, సో వీటిని వాటి చుట్టుపక్కల ఉండే పదార్థంతో వాటి పరస్పర చర్యల ద్వారా వీటిని గుర్తిస్తారు. అయితే వీటికి ఉండే లక్షణాలు: ఈ బ్లాక్ హోల్ యొక్క కేంద్రం వద్ద అనంతమైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. బ్లాక్ హోల్ యొక్క అంచుని ఈవెంట్ హొరైజన్ అంటారు. ఒకసారి ఇది దాటి వెళ్ళిన ఏదైనా వస్తువు తిరిగి రావడం అసాధ్యం. బ్లాక్ హోల్ చుట్టూ ఉండే వేడి గ్యాస్ మరియు ధూళి పదార్థంని అక్రేషన్ డిస్క్ అంటారు. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ కృష్ణబిలాలలో 3 రకాలు ఉన్నాయి: ప్రిమోడియల్ బ్లాక్ హోల్స్, స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అండ్ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్. ప్రిమోడియల్ బ్లాక్ హోల్స్ వీటి యొక్క సైజ్ ఒక చిన్న ఆటమ్ నుండి ఒక పెద్ద మౌంటైన్ సైజ్ వరకు ఉండవచ్చు. స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఇవి కామన్ బ్లాక్ హోల్స్. వాటి సైజ్ మన సూర్యుని కంటే 20 రెట్లు పెద్దవి, అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇలాంటివి మన గెలాక్సీలో చాలా ఉన్నాయి. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఇవి చాలా పెద్దవి. వీటి సైజ్ మన సూర్యుడి కంటే 1 మిలియన్ టైమ్స్ అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. మన గెలాక్సీలో లక్షల కొలది బ్లాక్ హోల్స్ ఉండవచ్చు మరియు వాటిని కనుక్కోవడం చాలా కష్టమైన పని. అసలు ఇవి ఎక్కడున్నాయో కూడా ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇవి నక్షత్రాల వలె వాటితో పాటు తిరుగుతూ ఉండవచ్చు. ఇవి చాలా డెన్సిటీ గల పదార్థాన్ని కలిగి ఉండటంతో పాటు అతి ఎక్కువగా ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇవి విశ్వంలో ఇతర నక్షత్రాలను లేదా ఏదైనా స్పేస్ ఆబ్జెక్ట్స్ని తనలోకి లాగేసుకున్నప్పుడు తప్ప దాదాపుగా వీటిని గుర్తించలేము. ఫర్ సపోజ్ ప్రిమోడియల్ బ్లాక్ హోల్స్ లేదా టినీ బ్లాక్ హోల్స్గా పిలువబడే చిన్న సైజ్ కృష్ణబిలాలు మన సౌర వ్యవస్థ గుండా కూడా ప్రయాణించి వెళ్ళిపోవచ్చు. ఇది అసంభవం. మనం బ్లాక్ హోల్స్ని నేరుగా చూడలేము. దీనికి రంగు అంటూ ఏముండదు. కాంతి కూడా బయటికి రానందున అది నల్లగా కనిపిస్తుంది. ఇవి నిజానికి అపారమైన పదార్థం ఒకే చోట ఎక్కువ సాంద్రతలో చిన్న పరిమాణంలో కుదించబడుతుంది. సిగ్నస్ X1 అనేది 1960లో కనుగొనబడిన మొదటి కృష్ణబిలం. ఇది సూర్యుని కంటే 10 రెట్లు పెద్దది. కొన్ని కృష్ణబిలాలు నక్షత్రేతర మూలాలు కలిగి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. క్వాజర్స్ మరియు గెలాక్సీ మధ్యలో ఉండే బ్లాక్ హోల్స్లోకి చాలా ఎక్కువ మొత్తంలో దుమ్ము, ధూళి, వాయువులు మరియు ద్రవ్యరాశి వెళ్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల అదే మొత్తంలో దీనికి 100 రెట్ల ఎనర్జీ బయటికి ఉద్గారం అవుతుంది. అయితే వందల కొలది సోలార్ మాసెస్ మరియు దుమ్ము, వాయువులు బ్లాక్ హోల్స్లోకి పడిపోవడం వల్ల అంతే వేగంతో విడుదలయ్యే ఎనర్జీ క్వాజర్ యొక్క పుట్టుకకి కారణమవుతుంది. ఇది ఒక గామారే బర్స్ట్. దీని నుండి 20 సెకండ్ల పాటు విడుదలయ్యే శక్తి మన సూర్యుడి జీవితకాలం విడుదల చేసే శక్తితో సమానం. ఈ గామారేస్ అనేవి పదార్థం యొక్క హై ఎనర్జీ స్టేట్స్. బ్లాక్ హోల్స్ విచక్షణ రహితంగా పదార్థాన్ని లోపలికి లాక్కోవు. ఈవెంట్ హరిజోన్ని దాటిన వస్తువులు మాత్రమే లోపలికి లాగబడతాయి. సురక్షిత దూరంలో ఉన్న వస్తువులు ప్రభావితం కాకుండా ఉంటాయి. నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాల మాదిరిగానే బ్లాక్ హోల్స్ దగ్గర ఉండే అధికమైన గ్రావిటీ వల్ల ఇక్కడ సమయం కూడా నెమ్మదిస్తుంది. సాధారణ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం ఈ దృగ్విషయం బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ స్పేస్ని మరియు టైంని బెండ్ చేస్తుంది. దీనివల్ల స్పేస్ యొక్క కొలత మరియు సమయం యొక్క నిడివిలో మార్పు వస్తుంది. ఈ సాధారణ సాపేక్షత సిద్ధాంతంలో మనం ప్రతిదానిని స్పేస్ టైం అనే భావన ద్వారా మోడల్ చేస్తాము. ఈ రెండు మ్యానిఫోల్డ్ అని పిలువబడే 4 డైమెన్షనల్ జ్యామితిలో కలిసి ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే మనకు ఏదైనా బిందువుని తీసుకుంటే దీనికి సంబంధించిన కోఆర్డినేట్లు, ఒక టైం కోఆర్డినేట్, 3 స్పేస్ కోఆర్డినేట్స్ అవసరం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఉదాహరణకి కృష్ణబిలానికి దగ్గర ఉన్న వ్యక్తి దానికి దూరంగా ఉన్న వ్యక్తి కంటే అతని వయస్సు నెమ్మదిగా సాగుతుంది. ఎందుకనగా బ్లాక్ హోల్ వద్ద ఉండే అధిక గ్రావిటీ ఫీల్డ్ అనేది సమయాన్ని నెమ్మదింపజేస్తుంది. ఒకవేళ మనం సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అయిన మన గెలాక్సీ మధ్య భాగంలో ఉన్న సెగటేరియస్ A వద్ద 1 నిమిషం పాటు ఉంటే అది భూమిపై 700 సంవత్సరాలకి సమానం అవుతుంది. కాంతికి ద్రవ్యరాశి ఉండదు, కానీ బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీకి ఎందుకు ప్రభావితం అవుతుందో, ఒక నక్షత్రం గుండా కాంతి వెళ్తున్నప్పుడు అది ఎందుకు వంగి ప్రయాణిస్తుంది, ఇలాంటివి సాధారణ సాపేక్షత సిద్ధాంతంలోని ట్రాజెక్టరీస్ లాంటి వాటి ద్వారా అంచనా వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్లాక్ హోల్స్ గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను.
ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.